భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పండుగల సందర్భంగా ఏర్పాట్లను చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల అన్నారు. మాఘ అమావాస్య సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న గంగా భవాని, మడలేశ్వర స్వామి, రామప్ప, రామలింగేశ్వర స్వామి జాతరలకు ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో సమ్మక్క సారలమ్మ జాతరలకు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. బైరి రవీందర్ గారు గంగభవన్ పేరు మీద 50 రూపాయల కట్నంగా చదివించినారు. వెంద్రపు బాలరెడ్డి మన ఆదిశీనారాయణ గారు ఇచ్చేస్తున్నారు. మేడం 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 కొంచెం మేడం 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 కొంచెం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాఘమ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గంగా భవాని అమ్మవారి యొక్క జాతర ఉత్సవాన్ని గంగపుత్రులు సిరిసిల్ల పట్టణ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, మరోవైపు ఈ మడేలయ్య స్వామి జాతరను కూడా రజక సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించే కార్యక్రమం. సిరిసిల్ల పట్టణంలో మరో ప్రాంతంలో రామప్ప పరమేశ్వరుడికి సంబంధించినటువంటి జాతర ఉత్సవాలు ఈరోజు ఘనంగా నిర్వహించుకునే క్రమంలో ఈ జిల్లాలోనే నాయ బ్రాహ్మణులకు సంబంధించిన సోదరులు, అదేవిధంగా ఇదే జిల్లాలో మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా వేముల రాజన్న ఆలయం పక్షాన జరిగేటువంటి జాతర ఉత్సవాలు కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చే కార్యక్రమం. భీముడి మల్లారెడ్డిపేట దగ్గర శ్రీ ఆంజనేయ సన్నిధిలో కూడా జాతర జరుగుతున్న వేకోజామును వెళ్ళి దర్శించుకొని రావడం జరిగింది. మన సనాతన సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ మన హైందవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జాతరలు ఇవన్నీ కూడా లోక కళ్యాణం జరగడానికి కోసం మా ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా చూడు తల్లి తండ్రి అని చెప్పి ఈ జాతరల ద్వారా మన సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలలో మన భారతదేశమే ప్రపంచ దేశానికి ఒక ముఖద్వారంగా అయింది. హైందవ సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మన వేద